హలో ఫ్రెండ్స్, చాలామందికి ప్లే స్టోర్ అకౌంట్ అనేది ఉండదు. అలాగే జీమెయిల్ అకౌంట్ కూడా ఉండదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే జీమెయిల్ అకౌంట్నే మన ప్లే స్టోర్ అకౌంట్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ వీడియో ద్వారా జీమెయిల్ లేదా ప్లే స్టోర్ అకౌంట్ని ఎలా తయారు చేయాలో చూసి మీరు నేర్చుకోవచ్చు. ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ కావచ్చు, యూసీ బ్రౌజర్ కావచ్చు. నేను ఇక్కడికి వచ్చి క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్లోకి వెళ్ళేసి పైన సెర్చ్ బాక్స్లో google.com అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన వెంటనే ఇలా కాకుండా www.gmail.com అని టైప్ చేయండి. www.gmail.com అని ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసారా, ఆల్రెడీ నాకు ఒక జీమెయిల్ ఉంటే ఆ జీమెయిల్తో ఈ బ్రౌజర్లో లాగిన్ అయితే ఇక్కడ చూపిస్తుంది మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నారు, మీ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోవచ్చు అని చూపిస్తుంది. ఒకవేళ లేని వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఈ gmail.comలోకి వచ్చేసి అక్కడ కింద సైన్ ఇన్ విత్ డిఫరెంట్ అకౌంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత యాడ్ అకౌంట్ని ప్రెస్ చేసి అక్కడ నుంచి కింద క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే గూగుల్ అని వచ్చి క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్. ఇంతకుముందు చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, ఇప్పుడు కొంచెం సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్. అది ఎలా అంటే చూడండి, ఫస్ట్ నేమ్ మీరు ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. మీ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను భరత్ అని ఇస్తున్నాను, లాస్ట్ నేమ్ కుమార్ అని ఇస్తున్నాను. జీమెయిల్ మన మ్యాక్సిమం మన నేమ్స్తో మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మన ఈమెయిల్ అడ్రస్కి మధ్యలో స్పేసులు ఉండకూడదు, మ్యాక్సిమం స్పేసులు లేకుండా చూసుకోండి. bharatkumar@gmail.com కింద చూసారా, సమ్వన్ ఆల్రెడీ యాజ్ దట్ యూజర్ నేమ్. ఓకే, వేరే వాళ్ళకి ఆల్రెడీ ఈ పేరుతో జీమెయిల్ ఉందంట, మనం వేరే పేరుతో చేసుకుందాం. భరత్ లక్కీ 123 ఈ పేరుతో కూడా ఆల్రెడీ ఉందంట. సో అవైలబుల్ BK 374108 ఈ పేరుతో అనేది ఏది లేదంట. మనం దీన్ని ట్రై చేయాలి. కింద క్లిక్ చేసామంటే వెళ్ళిపోతుంది. మీరు ఈ నేమ్ అనే కాదు, వేరే డిఫరెంట్ నేమ్స్తో కూడా మీరు జీమెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. BK 374108 కాకుండా నేను ప్రస్తుతానికి అది టైప్ చేశాను. కింద క్రియేట్ పాస్వర్డ్, ఇక్కడ మనం క్యారెక్టర్స్ కావచ్చు, న్యూమరిక్స్ కావచ్చు, మన ఇష్టం. ఆల్ఫాబెట్స్లో అయినా ఇవ్వచ్చు, న్యూమరిక్స్లో అయినా ఇవ్వచ్చు. అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్కు తగ్గకుండా ఉండాలి మనం ఇచ్చే పాస్వర్డ్. ఓకే, నేను ఇలా మళ్ళీ కింద కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్.
ఇలా ఇచ్చి కింద బర్త్డే ఉంది కదా, ఇక్కడ మంత్ మనం ఏ బర్త్డే అయినా పెట్టుకోవచ్చు, మంచి పెట్టుకోవచ్చు, లేదంటే ఫేక్ అయినా పెట్టచ్చు. కాకపోతే 18 years దాటి ఉండేలాగా చూసుకోండి మన మెయిల్ క్రియేట్ చేసుకునేది. ఓకే, తర్వాత జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్. మేల్ అయితే మేల్ పెట్టండి, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టండి. కాక నుంచి మొబైల్ ఫోన్, ఇప్పుడు మేము ఏ నెంబర్ మీద అయితే మన జీమెయిల్ని క్రియేట్ చేస్తున్నామో ఆ మొబైల్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నాకు ఆల్రెడీ ఈ నెంబర్ మీద ఉంది కాబట్టి ఇది తీసుకోదు, కానీ బట్ చూపిస్తున్నాను మీకు. మీరు కొత్తది తయారు చేసుకుంటున్నారు కాబట్టి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. అక్కడ యువర్ కరెంట్ ఈమెయిల్ అడ్రస్ అంటే మీకు ఇది కాకుండా ఇంకేమైనా ఉంటే అక్కడ టైప్ చేయండి, లేకుంటే ఏం అవసరం లేదు. అక్కడి నుంచి లొకేషన్ ఇండియా, తర్వాత కంటిన్యూని ఇలా చేసిన తర్వాత ఇలా ఒక యూజర్ రివ్యూ వస్తుంది. దీని తర్వాత ఐ అగ్రీ అని టైప్ చేయండి. చూసారా, వెల్కమ్, నౌ యు ఆర్ రెడీ టు సెర్చ్, క్రియేట్ అండ్ collaborate across lots of Google products. Your new email address is bk374108@gmail.com. Continue to Gmail. అంటే ఇక్కడ వచ్చేస్తుంది. చూసారా, జీమెయిల్ ఓపెన్ అయిపోయింది. మనం ఇదే జీమెయిల్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఎక్సైటింగ్ అని కనిపిస్తుంది అనమాట. కొత్తగా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఎక్సైటింగ్, దాని కింద క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఎక్సైటింగ్ని ప్రెస్ చేసి ఆ ఎక్సైటింగ్లో ఇప్పుడు మీరు తయారు చేసుకున్న గూగుల్ జీమెయిల్ దాని పాస్వర్డ్ని టైప్ చేశారంటే ప్లే స్టోర్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ప్లే స్టోర్ అకౌంటు జీమెయిల్ అకౌంట్ రెండు ఒకటే. ఆ రెండు వేరు అని చాలామంది అనుకుంటుంటారు, కానీ రెండు ఒకటే. సో ఈరోజు జీమెయిల్ ఆర్ ప్లే స్టోర్ అకౌంట్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలిసింది కాబట్టి మీరు ట్రై చేయండి. ఇంకా తెలియని వాళ్ళకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి. అలాగే వీడియో కింద సబ్స్క్రైబ్ని ప్రెస్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేయగానే మీకు వెంటనే వచ్చేస్తాయి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.